వెల్కమ్ టు హార్ట్ స్టోరీస్. ఈ కథ ప్రేమతో మొదలవ్వదు. ఈ కథ భయంతో మొదలవుతుంది. నిశ్శబ్దం మాట్లాడిన ప్రేమ, భయంతో బతికిన భార్య, మారిన భర్త కథ. ఆమె పేరు అనన్య. చిన్న నవ్వు, పెద్ద ఓర్పు, ఎవ్వరినీ బాధ పెట్టని మనసు. అతని పేరు అర్జున్. బయట ప్రపంచానికి విజయవంతమైన మనిషి, కానీ ఇంట్లో మాత్రం తన కోపానికి బానిస. వాళ్ళ పెళ్లి ప్రేమతో కాదు, పెద్దల నిర్ణయంతో జరిగింది. అనన్య ఒప్పుకుంది, ఎందుకంటే అమ్మా నాన్న కళ్ళల్లో కన్నీళ్లు చూడలేక. పెళ్లి మొదటి రోజు అర్జున్ చాలా సైలెంట్. అనన్య అనుకుంది, బహుశా మంచివాడేమో. కానీ ఆ నిశ్శబ్దం ప్రేమది కాదు, అది తుఫాన్ ముందు నిశ్శబ్దం. పెళ్ళైన కొన్ని రోజుల్లోనే అర్జున్ మాటలు మారాయి. నువ్వు ఇలా ఎందుకు మాట్లాడతావు, ఇలా ఎందుకు నడుస్తావు, ఇలానే ఉంటే నాకు నచ్చదు. ప్రతిరోజు ఒక కొత్త తప్పు, ప్రతిరోజు ఒక కొత్త గాయం. అనన్య ఏడవలేదు, ఎందుకంటే ఏడిస్తే అతనికి కోపం పెరుగుతుంది. ఆమె నిశ్శబ్దంగా భరించింది. అదే ఆమె పెద్ద తప్పు అయ్యింది. అర్జున్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఇంట్లో మిగిలేది గోడలతో మాట్లాడే అనన్య. ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను అనే ఒక్క మాట, అత్తామామలు భర్తే దేవుడు అని చెప్పే సలహాలు. ఆమె అర్థం చేసుకుంది, ఈ ఇంట్లో తనకు చోటు లేదు, బాధ్యత మాత్రమే ఉంది. ఒకరోజు అర్జున్ ఆఫీస్లో సమస్య, ఇంటికి వచ్చి కోపం మొత్తం అనన్య మీద. ప్లేట్ కింద పడింది. ఇది కూడా చేయలేవా? అది మాట కాదు, అది మొదటిసారి చెయ్యి ఎత్తిన రోజు. అనన్య షాక్లో నిలబడిపోయింది. ఆ క్షణంలో ఆమెకు అర్థమైంది, తన ప్రేమ కథలో లేదు, ఓ శిక్షలో ఉంది. ఆ రోజు రాత్రి అనన్య అమ్మకి ఫోన్ చేసింది. అమ్మ, నాకు భయం వేస్తుంది. అమ్మ ఒక్క మాట చెప్పింది, అమ్మాయి, ఓపికే ఆడవాళ్ళ ఆయుధం. ఫోన్ పెట్టాక అనన్య చాలాసేపు ఏడ్చింది. ఓపిక ఆయుధమైతే ఈ యుద్ధంలో ఆమె గెలుస్తుందా? రోజులు గడిచాయి. అనన్య మాటలు తగ్గిపోయాయి. అర్జున్ గమనించాడు. ఏంటి ఇప్పుడు మాట్లాడవా? ఆమె నవ్వింది, కానీ ఆ నవ్వులో ప్రాణం లేదు. నిశ్శబ్దమే ఆమె సమాధానం. ఒక ఉదయం అనన్య స్పృహ తప్పింది. హాస్పిటల్ డాక్టర్ మాటలు, ఎమోషనల్ ట్రోమా. అర్జున్ మొదటిసారి భయపడ్డాడు. బెడ్ మీద ఉన్న అనన్యని చూసి తన రాక్షసత్వం కనిపించింది. ఆ రాత్రి అర్జున్ హాస్పిటల్ బయట కూర్చొని ఏడ్చాడు. నేను ప్రేమించానని అనుకున్నా, కానీ నేను నాశనం చేశాను. అనన్య మెల్లగా కళ్ళు తెరిచింది. ఆమె ఒక్క మాట చెప్పింది, నన్ను భయపెట్టొద్దు చాలు. ఆ మాట అర్జున్ జీవితాన్ని కుదిపేసింది. అర్జున్ మొదటిసారి వంగాడు. నన్ను క్షమించు. అనన్య ఏడ్చింది, కానీ ఈసారి నొప్పితో కాదు, బరువు తగ్గినట్లుగా. మార్పు ఒక్క రోజులో రాదు. అర్జున్ ప్రయత్నించాడు. అనన్య గమనించింది, ప్రేమ అంటే అధికారం కాదు, ప్రేమ అంటే భయం కాదు, ప్రేమ అంటే ఓ మనిషిని మనిషిలా చూడటం. ఈ కథ ఇక్కడ ముగుస్తుంది కాదు, చాలా ఇళ్లల్లో ఇంకా కొనసాగుతుంది. నిశ్శబ్దంగా భరిస్తున్న ప్రతి అనన్య కోసం ఈ కథ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.